ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనకి భార్యగా ఇంటి కోడలుగా నేను పనికిరానంట. నువ్వు ఇంటి కోడలుగా పనికిరావా? ఎవరా కారు కొత్త కోసింది? కోర్టులో కేసు ఓడిపోయిన ఉక్రోషంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను లావుగా ఉన్నానని కామెంట్ చేయండి, పడతాను. కానీ నన్ను నా భర్తని వేరు చేయాలని చూస్తే మాత్రం ఏ గుండమ్మా, ఏయ్ ఏంటే అత్తయ్య గారికి బెల్ చూపిస్తున్నావేంటి? నన్ను ఇంట్లోంచి పంపించేసి ఇంకొక మంచి సంబంధం చూసి ఈయనకి మరో పెళ్లి చేస్తారంట. నాకు ఏమీ అభ్యంతరం లేదు అని అత్తయ్య గారు మాట్లాడుతున్నారు. అమ్మా, ఏం చెప్పాలి, ఏమనాలి? అనడాలు చెప్పడాలు కాదమ్మా, ఆ మాట మాట్లాడితే చెప్పు తీసు కొట్టాలి, పళ్ళు రాలే వరకు. చెప్పుతో కొట్టించుకునేంత తప్పుడు మాటలు ఇక్కడ మేమేం అనలేదు. నోర్మై, భార్య ఉండగా కొడుక్కి మరో పెళ్లి చేస్తాననడం తప్పు కదా, అలా ఎలా అంటావు? అయినా నీకెట్టు బుద్ధి లేదు. సుచి, నీ బుద్ధి ఏమైంది? ఏమైందా? నీ కోడలు చేసిన పని వల్ల నేను అందరి ముందు లోకువయ్యాను. నా భర్తని మాయ చేసి కంపెనీలో సగం వాటా డ్రాయింగ్ చేసుకుంది. ఆఖరికి నా పిల్లలు కూడా కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేలా తయారు చేసింది. దాంతో అందరూ నాకు ఫోన్లు చేసి ఎగతాళి చేస్తున్నారు. నీ భర్త ఎవరో దారిన పోయేదానికి ఆశ రాశాడంట కదా, నీ పిల్లలు కూడా నీకు ఎగైనెస్ట్ గా ఉన్నారంట కదా, అందుకే కోర్టులో కేసు ఓడిపోయావంట కదా అని నాకు ఫోన్లు చేసి నవ్వుతుంటే తల గోడకేసి కొట్టుకుని చచ్చిపోవాలనిపిస్తోంది. దానికి కారణం ఎవరు? ఇది కాదా? పిన్ని, నీకంతగా అవమానం అనిపిస్తే, తల గోడ కొట్టుకొని చచ్చిపోవాలనిపిస్తే కొట్టుకొని చచ్చిపో. అంతేగాని నాకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నించకండి. అవునానయ్య, బాబాయ్ వదినకి కంపెనీలో వాటా ఎందుకు ఇచ్చాడో చెప్పాడు కదా, అర్థం కాలేదా? తెలుగులోనే కదా చెప్పింది. అవును, మంచి చెప్తే కొంతమందికి అర్థం కాదులే అబ్బాయి, అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.